గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? 5 నెలలు అయిపోయింది. ఎప్పుడు పెట్టాను? జనవరి 3వ తారీఖు అనుకుంటా వీడియో పెట్టాను. అప్పుడు చెప్పాను ఇంక రెగ్యులర్గా పెడతా అని. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు అయిపోయింది నేను వీడియో పెట్టి. ఎంతమంది మెసేజ్ చేస్తున్నారో, గౌతమి ఏమైపోయావు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, బిజినెస్ నెంబర్కి చాలామంది. మిస్ అయ్యాను అబ్బా, చాలా మిస్ అయ్యాను. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నా, చాలా బాగున్నా. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేస్తాయి ఇంకా మళ్ళీ రెగ్యులర్గా ఫామ్లోకి మళ్ళీ వస్తాయి వీడియోలు. ఉంటాయి అబ్బా, ఒక్కొక్కసారి రకరకాల కారణాలు ఉంటాయి. వాట్ ఎవర్. అసలు ఛానల్లో వీడియో చేసినప్పుడు స్టార్టింగ్ ఏం మాట్లాడేదాన్ని కూడా మర్చిపోయాను, నాకు గుర్తు కూడా రాట్లా. సరే, వాట్ ఎవర్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయని ఆశిద్దాం. ఎందుకంటే 5 నెలలు గ్యాప్ వచ్చేసింది కదా, యూట్యూబ్ కూడా నన్ను వెనక్కి పెట్టేసింది. అండ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తా ఏంటి అనేది. సో ఇప్పుడైతే ఎలా ఉన్నారు అందరూ అది చెప్పండి ఫస్ట్. అందరూ కమెంట్ చేయండి. చాలా రోజుల నుంచి నేను సిక్ అయ్యానేమోనని కొంతమంది, ఏమైనా ప్రాబ్లమ్ ఆగవుతుంది అని కొంతమంది, ఊర్లో లేవా అని, ఏమైంది అందరూ బాగానే ఉన్నారా అని చెప్పి కన్సర్న్తో చాలామంది చేశారు మెసేజెస్. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్. గుర్తుపెట్టుకొని మా గౌతమి ఎలా ఉంది అని చెప్పి చేశారు. అమ్మో, ఫ్యాన్ లేకుండా 2 నిమిషాలు కూడా కూర్చోలేమబ్బా ఈ చెమటలో. అందులో మా విజయవాడ చెమటలు ఎలా ఉంటాయి తెలుసుగా. సరే, ఇంతకీ ఏంటంటే ఫస్ట్ వచ్చి నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ పెట్టడం అనేది ఆపా. అలా అని చెప్పి ఛానల్ అయితే తీసేయలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చాను. నేను పెడదామనే అనుకున్నా. అండ్ తెలిసిందే కదా మన దాంట్లో డైట్, వెయిట్ లాస్కి సంబంధించినవి తప్ప వేరే వీడియోస్ ఏమీ రావు. మ్యాక్సిమం పండగలప్పుడు ఏదైనా చిన్న వ్లాగ్స్ వస్తే తప్పితే వీడియోస్ అయితే వస్తాయి, మళ్ళీ అవే వస్తాయి. డైట్కి సంబంధించినవి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఏమన్నా లావ్ అయ్యావా గౌతమి, బాగా వెయిట్ గెయిన్ అయ్యావా అని. ఏమీ అవ్వలేదు. మీరు ఇంతకు ముందు 5 నెలల క్రితం చూసినప్పుడు ఎంత ఉన్నానో దానికన్నా ఇంకొక 1/2 kg తక్కువే ఉన్నాను. కానీ నేను ఆ 65, 64 నుంచి వెళ్ళను. ఇంకోటి చెప్పాలంటే ఈ ఎండలకు అసలు వాకింగ్ అవి కూడా చేయట్లేదు. వేడి సెగ వస్తుంది. ఆ సెగలో వెళ్ళి చేసామనుకోండి డీహైడ్రేట్ అయిపోతామని చెప్పి అది కూడా గ్యాప్ ఇచ్చాను కొన్ని డేస్ నుంచి, ఈ మే మంత్ వచ్చాక. సో వీడియోస్ అయితే వస్తాయి, బట్ రెగ్యులర్గా వస్తాయని చెప్పను. కానీ మ్యాక్సిమం ఫ్రీక్వెంట్గానే వీడియోస్ అయితే నేను పెడతాను. అండ్ లెందీ వీడియోస్ కూడా చేయడానికి నాకు అవ్వదు. సో చిన్నవి ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే అంత షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను. అండ్ ఏదైనా ఫెస్టివల్ వ్లాగ్స్ అలాంటివి ఉన్నాయనుకోండి, అవి ఆబ్వియస్లీ 1 minute 2 minutesలో క్లోజ్ చేయడానికి అవ్వదు కదా. సో అదొకటి. 2 వచ్చి నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది యూట్యూబ్లో, చాలా పెద్దది. అసలు మెయిన్ రీజన్ అదే. నేను యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్కి కైన్ మాస్టర్ అనే యాప్ యూజ్ చేస్తాను. ఆ యాప్ కూడా నేను అంటే అందులో కూడా మళ్ళీ ఫేక్ యాప్స్ ఉంటాయి. అంటే పేమెంట్ ఏమీ కట్టకుండా యాప్ని యూజ్ చేయొచ్చు, వాటర్ మార్క్ రాకుండా. అయితే నేను సంవత్సరానికి 4,000 చిల్లర ఎంతో పడుతుంది, 4,000 దాకా. 4,000 పేమెంట్ కట్టి నేను కైన్ మాస్టర్ యాప్ ఎవ్రీ ఇయర్ రెంటల్ పే చేస్తా. అంతేగాని ఆ దొంగ యాప్ కూడా ఎప్పుడు వాడలా. ఫ్రమ్ ద ఫస్ట్ డే యూట్యూబ్ పెట్టిన కొత్తలో థంబ్నెయిల్ వాటర్ మార్క్ వచ్చేది నాకు తెలీదు. అప్పుడు తర్వాత తెలిసింది మనం పేమెంట్ చేస్తే వాటర్ మార్క్ రాదు, లేదా ఇంకో ఏవో ఉంటాయని. బట్ నేను పేమెంట్ చేసి తీసుకున్నా. ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ నాకు ఆటో డెబిట్ అవుతూ ఉంటాయి అన్నమాట అమౌంట్. అయితే ఎందుకు వస్తున్నాయో తెలీదు, మరి ఏమైందో తెలీదు, నా ఛానల్ మీద ఆల్మోస్ట్ 300 అండ్ అబవ్ కాపీరైట్ క్లెయిమ్స్ పడ్డాయి. 300 అండ్ అబవ్ కాపీరైట్ క్లెయిమ్స్. కాపీరైట్ స్ట్రైక్స్ కాదు, కాపీరైట్ స్ట్రైక్స్ ఎక్కువ వస్తే ఛానల్ పోతుంది. కాపీరైట్ క్లెయిమ్స్ పడ్డాయి. ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాల. ప్రతి వీడియోకి మానిటైజేషన్ పోయింది. ఎందుకు పోతుంది ఏంటి, నేనేం చేశాను అని చూస్తే ఈ మ్యూజిక్. నేను అసలు వాడేదే పెయిడ్ యాప్, అందులో మళ్ళీ ఫ్రీ మ్యూజిక్కే వాడతా. ఎందుకులే ప్రీమియం వాడితే ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అని వాడేదే ఒక 5-6 మ్యూజిక్లు, అవే రిపీటెడ్గా వాడతా. బయట నుంచి సాంగ్స్ పెట్టను, వేరే సాంగ్స్ కానీ ఏమీ ఉండవు. మరి ఎందుకు వచ్చిందో తెలీదు. మోర్ దాన్ 300 కాపీరైట్ క్లెయిమ్స్ పడ్డాయి. అవి వాటి వల్ల నాకు ఛానల్ కొంచెం ప్రాబ్లం అయ్యి
అవి వన్ బై వన్ మళ్ళీ నేను సరి చేసుకొని టైం ఉన్నప్పుడు కంటిన్యూస్గా దీని మీద పెట్టడానికి నాకు ఇది తప్ప వేరే పనులు ఉండవా, వేరే కూడా ఉంటాయి కదా. అండ్ తర్వాత భవిష్యత్తుకి పరీక్షలని ఇంకోటి నెంబర్ ఆఫ్ రీజన్స్. సో నాకు అవ్వలేదు. ఆ కాపీరైట్ క్లెయిమ్స్ తీసి ఇప్పటికీ 57లోకో 58లోకో వచ్చా. ఇంకా కూడా స్టిల్ నాకు 57, 58, 60 దాకా ఉన్నాయన్నమాట క్లెయిమ్స్. అవన్నీ కూడా ప్రాబ్లం ఎక్కడొచ్చిందో చూసి ఏంటనేది అది రైజ్ చేయడమా, క్లిప్ తీసేయడమా, అవన్నీ చేసుకుంటా మెల్లగా చేస్తా వస్తున్నా. సో ఇంకా ఏంటంటే యూట్యూబ్లో మోర్ దాన్ 6 months మనం వీడియో అనేది పెట్టకపోతే ఛానల్ తీసేస్తారు. ఇంకా అది గుర్తొచ్చి అమ్మో ఇన్ని సంవత్సరాలు కష్టపడి దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేసి మనం అంతా బిల్డ్ చేసుకున్నది ఊరికే పోవడం అది ఒకటి. ప్లస్ నాకు ఒక సరదా యూట్యూబ్లో వీడియో పెట్టడం కూడా అదొక నాకు డైట్కి సంబంధించినవే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అవి పెడితే అదొక బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది. ఓకే మనం ఏదో ఒకటి తెలిసింది చెప్పాము అని. అందుకని చెప్పి అది పోనివ్వకూడదు అని చెప్పి రోజు అనుకుంటున్నా పెట్టాలని. ఏదో ఒకటి బ్రేక్ అవుతానే ఉంది. ఇంకా ఇలా అయితే కాదు అని చెప్పి గట్టిగా అనుకొని వాళ్ళు చేయాల్సిందే అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో అది నా ఛానల్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది. మరి ఎందుకు అన్నీ వచ్చాయి అనేది నాకు అర్థం కాలేదు. ప్రతిరోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మెయిల్ వస్తానే ఉంది, ఈ వీడియోకి ఇదైంది, ఈ వీడియోకి మానిటైజేషన్ పోయింది, ఈ వీడియో మీద పలానా దాని మీద. మరి నేను పెయిడ్ యాపే వాడతాను, ఫ్రీ మ్యూజిక్ అందులో కూడా మళ్ళీ ఫ్రీ ఉన్నాయే పెట్టాను. మరి ఆ మ్యూజిక్స్కి వచ్చినాయా, మనం ఏమీ కాంట్రవర్షియల్ కంటెంట్ అనేది ఎప్పుడూ చూపించలేదు, పిచ్చి వీడియోలు ఎప్పుడూ పెట్టలేదు, అన్నీ పద్ధతిగానే ఉంటాయి కదా, ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలేదు. సో అది రెక్టిఫై చేసుకుంటున్నా. సో అది విషయం, అది మెయిన్ రీజన్. అది వచ్చేసరికి నాకు ఒకరోజు సడన్గా ఏంటో బాధేసింది, మనం ఏం చేసాము, ఎందుకు వస్తున్నాయి ఇలాగా, ఛానల్కి ఇంట్లో ప్రాబ్లం అయింది ఏంటి అని. బట్ నేను అది సరి చేసుకుంటున్నాను, అది కూడా క్లియర్ అయిపోతుంది. లాస్ట్లో ఇంకో కొద్దిగా ఉన్నాయి అన్నమాట, మరి అవన్నీ కూడా తీసేయాలి ఫస్ట్. అది విషయం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇదే రీజన్ అయితే మెయిన్ ఇదే, ఒకటి పర్సనల్ రీజన్ అయితే, రెండోది ఇది. అవన్నీ సరి చేసుకొని మళ్ళీ రెగ్యులర్గా కాకపోయినా ఎవ్రీ 2 daysకి 3 daysకి అయినా సరే చిన్న వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. ఈసారి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను, ఇంత ముందులా కాదు. ఈ మధ్యకాలంలో అసలు పెడతా అని చెప్పి ఎప్పుడు అలానే అయింది కదా, ఖచ్చితంగా పెడతా. అండ్ డైట్కి రిలేటెడే పెడతా. అండ్ నేను కూడా హ్యాపీగా మంచిగా నా రెగ్యులర్ రొటీన్ డైట్ అది అలా కంటిన్యూ అవుతానే ఉంది. బట్ వాకింగ్ ఇవన్నీ అయితే వేడి వల్ల ఇవి చేయడానికి వెళ్ళట్లే. ఎందుకంటే చూసిన 48, 49 ఉంటుంది టెంపరేచర్, ఎంత వేడిగా ఉంటుందో. అందుకని రిస్క్ చేయకూడదు కదా. సరే మనం ఎలాగో ఫుడ్ అనేది జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. అండ్ మ్యాంగో సీజన్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దొరుకుతాయి ఈ సీజన్లో. పదే అదే పనిగా 3 పూటల మామిడికాయలు తిన్నాం అనుకోండి, మళ్ళీ సంవత్సరం మొత్తం దొరుకుతాయా అని ఏముంది, మళ్ళీ తర్వాత 2-3 నెలలు కష్టపడాలన్నమాట. అదే పోర్షన్ చక్కగా చూసుకొని తింటే ఇబ్బంది ఉండదు. సో నేనైతే ఏమీ గెయిన్ అవ్వలేదు, ఎలా ఉన్నానో అలానే ఉన్నా, ఇంకొంచెం తక్కువే ఉన్నా వెయిట్ విషయంలో అయితే. అండ్ మీరు ఎలా ఉన్నారు, ఈ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో 10 రోజులు ఉంటే మళ్ళీ స్కూళ్ళు మొదలైపోతున్నాయి. బ్యాగులు హడావిడి, పుస్తకాల హడావిడి, పుస్తకాల కవర్లని, యూనిఫామ్లని, అయ్యని ఈ 10 రోజుల హడావిడి మళ్ళీ ఇది సరిపోతుంది. మళ్ళీ పిల్లల రొటీన్ స్కూల్లోకి వచ్చేస్తారు. అండ్ మా భవిష్య అయితే 8th క్లాస్కి వచ్చింది, అండ్ మా అశ్వత్ 2nd క్లాస్కి వచ్చాడు. సో 8th and 2nd అనమాట. సో నాకు మళ్ళీ స్కూల్ ఇంకో June 10th నుంచి వాళ్ళకి రీఓపెన్ అనుకుంటా, ఇంకా ప్రాపర్గా మెసేజ్ రాలేదు మాకు అది. సో వాళ్ళకి రీఓపెన్ అయిపోతుంది, మళ్ళీ అంతా రొటీన్లోకి వచ్చేస్తాం. నేను యూట్యూబ్లో కూడా రొటీన్లోకి వచ్చేస్తాను అని హామీ ఇస్తున్నాను. అండ్ డైట్ వీడియోలే వస్తాయి, 95 to 96% డైట్ వీడియోలే వస్తాయి. రిమైనింగ్ 4% ఏమన్నా చిన్న వ్లాగ్స్ ఇలాంటివి, అంతే. సో అదనమాట, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పలకరించాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ వెరీ సూన్ ఒక మంచి డైట్ ఆర్ హెల్దీ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే అండ్ హ్యాపీ సండే. ఇవాళ అందరూ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండుంటారు. IPL చూసే వాళ్ళకి ఇవాళ ఫైనల్ మ్యాచ్. సో ఈ మంత్ అంతా క్రికెట్ ఫీవర్ అలా నడుస్తూ ఉంటుంది కదా, ఇవాళ IPL ఫైనల్ మ్యాచ్. హ్యాపీగా సండేని మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేయండి. అదనమాట విషయం. అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.